We worship you, Lord. We thank you, Jesus. మన బైబిల్స్ తీసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 19వ కీర్తనను మనం కలిసి చదువుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడుపుతాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన మొదటి వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుంటూ వెళదాం. ప్రారంభించుదాం. ఆకాశములు దేవుని అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైన ఈ కీర్తన చాలా విషయాల గురించి మన ఆలోచనల్ని రేకెత్తింపజేస్తూ దేవుని వైపుకి మన యొక్క దృష్టిని మరల్చడం మనం చూస్తాం. దావీదు వ్రాసిన కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని ఆరాధించడానికి మనం ఏర్పాటు చేసుకోగానే మనం చాలా సమయాన్ని దేవుడితో గడుపుతున్నామని మనకు అనిపించవచ్చేమో. నిజానికి సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది. సృష్టి యావత్తు దేవునికి మహిమను తెలియజేస్తుంది. సృష్టి యావత్తు దేవుడేమై ఉన్నాడో ప్రచురం చేస్తుంది. సో ఈరోజు సృష్టితో పాటుగా నేను దేవుని ఆరాధించుతున్నాను అనేటువంటి విషయం మనం గుర్తించేటువంటి వారిగా మనం ఉండాలి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడి గురించి, ఆకాశం గురించి, వేడి గురించి మనం చూస్తాం. 7వ వచనం నుండి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదో మనం చూస్తున్నాం. ఆయన ధర్మశాస్త్రం ఎలాంటిది అంటండి? యథార్థమైనది. అది ఏం చేస్తుంది? ప్రాణమునకు తెప్పరెల చేస్తుంది. ఈరోజు ఒకవేళ నా ప్రాణం అంతా కూడా విసిగిపోయింది అని నువ్వు అనుకుంటే దేవుని
వాక్యానికి స్థానం కల్పించుకో, అది నిన్ను తెప్పరలో చేస్తుంది. యెహోవా శాసనం ఎలాంటిది? నమ్మదగినది. ఈ రోజులో నేను ఏది నమ్మాలో నాకు అర్థం కావడం లేదు అని అంటే, దేవుడిచ్చినటువంటి శాసనం ఏదైతే ఉందో అది నిత్యము నిలిచేటువంటిది, నమ్మదగినటువంటిది, ఎటువంటి పక్షపాతము లేనటువంటిది. అది దాన్ని నమ్మడానికి మనం ప్రయత్నించుదాం. అది ఏం చేస్తుంది? బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. మనందరికీ జ్ఞానం అవసరం. ఎంతో కొంత బుద్ధిహీనత మనందరికీ పుట్టుకతోట వస్తుంది. మనం దేవుని యొక్క శాసనాలని గైకొనడం ప్రారంభించినప్పుడు మనకి జ్ఞానం అబ్బుతుంది. యెహోవా ఉపదేశాలు అలాంటివి, నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరుచును. మన హృదయానికి సంతోషం. దేవుని ఉపదేశం వస్తుందంట, అది నిర్దోషమైంది కాబట్టి మనకి సంతోషాన్ని ఇస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. దేవుని ధర్మాన్ని మనం పక్కన పెడితే మనం గుడ్డి వాళ్ళలాగానే ఉంటాం, గుంటలో పడిపోయేవారిగా ఉంటాం. దేవుని ధర్మము మనకు నిర్మలంగా ఉంటుంది, వెలుగునిచ్చేదిగా ఉంటుంది. 9వ వచనం, యెహోవా యందు అయిన భయము ఎట్లాంటిదట? పవిత్రమైనది. నువ్వు నేను దేవుని ఎడల భయం కలిగి ఉంటే ఆ భయం పవిత్రమైన భయం. ఏదో గిల్టీ కాన్షియస్తో వచ్చే భయం కాదు, అది పవిత్రమైనటువంటిది. ఏం చేస్తుంది? అది నిత్యము నిలుచును. ఆయన ఎందున్న భయము, పవిత్రమైన భయము, నిత్యము నిలిచేటటువంటిది. యెహోవా న్యాయ విధులు ఎట్లాంటివట? సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. ఆయన మాటలు ఎప్పుడు కూడా సత్యమైనవే. దానిలో ఎలాంటి అపవిత్రత, అబద్ధము, చీకటి ఉండనే ఉండదు. 10వ వచనం, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చేమో. ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బిర్యానీ అయి ఉంటుందేమో. వాటన్నిటికంటే కూడా ఇష్టపడగలిగినది, వాటన్నిటికంటే కూడా కోరదగింది దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయ విధులు అనే విషయాన్ని కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. నేను దావీదులాగా ఉండాలనుకుంటున్నాను అనడం కంటే మన యొక్క కోరికలు ఎటువైపు వెళుతున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఏం చూస్తున్నాం? బంగారం కంటే, వెండి కంటే, మేలిమి బంగారం కంటే, జుంటి తేనె ధారల కంటే కోరదగినవి, మధురమైనటువంటివి నీ వాక్యం అనేటువంటి విషయం దావీదు అర్థం చేసుకోగలిగాడు. 11వ వచనం, వీటన్నిటిని బట్టి నీ సేవకుడు హెచ్చరిక నొందును. ఈరోజు దేవుని వాక్యాన్ని నీవు నేను జాగ్రత్తగా చూస్తుంటే అది మనకి హెచ్చరికను తెలియజేస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏంటి నాకు లాభం? వాటిని గైకొను, గొప్ప లాభం నీ వశం అవుతుందని వాక్యం మనకు చెప్తుంది. దేవుని వాక్యానికి మనం లోబడితే ఆయన సేవకులుగా మనకు లాభాన్ని దేవుని వాక్యం తెచ్చిపెడుతుందట. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఎవరికి వాళ్ళకి వాళ్ళ పొరపాట్లు తెలిస్తే భలే ఉంటుంది. మీ స్నేహితులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ తప్పు మా వాడు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది చెప్తుంటారు. ఎందుకనంటే ఎవరి తప్పులు వాళ్ళకి తొందరగా అర్థం కావు కాబట్టి. ఎవరు నడిచే విధానం వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ అని అనిపిస్తుంది. దానికి 100 రీజన్స్ మనం దాంతో బ్యాకప్ చేస్తూ మాట్లాడవచ్చు. కానీ నిజానికి మన తప్పులు మనకి కనపడవు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఈరోజు మనం తెలిసిన వాటి గురించి మనం ఒప్పుకుంటాం, మంచిదే. తెలియనటువంటి వాటిని కూడా దేవుడు మనకు పరిచయం చేస్తాడు, మనకు తెలియజేస్తాడు. వాటిని క్షమించేటువంటి దేవునిగా ఉన్నాడు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమానం, అలాంటి పాపంలో నేను పడకుండా నన్ను ఆపండి. ఇలాంటి శోధనలో కూడా నేను వెళ్లకుండా నన్ను ఆపండి. పరలోక ప్రార్థనలో మనం చెప్తాం ఏమని? శోధనలో వెళ్లకుండా కీడు నుంచి నన్ను తప్పించండి. ఇట్స్ హార్డ్ టు ప్రే. ఆయన మనల్ని చెప్పి ఉన్నాడు, బీ విజిలెంట్. నువ్వు పడేటువంటి వాటిల్లో ప్రార్థించండి, దేవుని మీద ఆధారపడండి, నీ సేవకుని ఆపండి అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. వాటిని నన్ను ఏలనీయకుము. ఎటువంటిదైనా రహస్యంగా ఉన్నా పబ్లిక్గా ఉన్నా పాపము మనం చేసినప్పుడు, దానికి లోబడినప్పుడు అది మన మీద యజమాయిషీ చేయడం ప్రారంభిస్తుంది. అటువంటిది నా చేత
నన్ను దాసునిగా లోపరుచుకోవడానికి వీల్లేదు, నేను నీకు మాత్రమే దాసునిగా ఉండాలి అనే స్పష్టమైనటువంటి అండర్స్టాండింగ్ మనం కలిగి ఉండాలి. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. నింద లేకుండా ఉంటాను, మరలా ద్రోహం చేయకుండా నేను ఉండగలుగుతాను. 14వ వచనం దేవుని మీద తనకున్నటువంటి ఆ ఆశను, నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. మరొకసారి చదువుదాం ఆ చివరి వచనాన్ని. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈరోజు ఆయన సన్నిధిలో నీవు నేను కనిపెట్టుచున్నప్పుడు మన నోటి మాటలు మంచి మాటలుగా ఉన్నాయా లేవా కాదు, దేవునికి అనుకూలంగా ఉండేటువంటి మాటలు మనం మాట్లాడుదాం. అనుకూలంగా ఉన్నటువంటి సాక్రిఫైస్ దేవునికి హేబేలు అర్పించినట్లుగా, అనుకూలమైనటువంటి అర్పణను దేవునికి మనం అర్పించేవారిగా, మనల్ని మనం దేవునికి సమర్పించుకునేవారిగా మనం ఉందాం. మన ధ్యానము హృదయంలో మనకు వచ్చే ప్రతి ఆలోచనను మనం చెరపట్టి దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావాలి. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు 100% మన కాన్సన్ట్రేషన్తో ఉండడం చాలా కష్టం. బట్ యూ బ్రింగ్ దట్ టు ద లార్డ్. దేవునికి దాన్ని తీసుకుని రండి, దేవుని వద్దకు దాన్ని తీసుకుని వచ్చి చెరపట్టి నువ్వు క్రీస్తుకు లోబడాల్సిందే. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవి వేటిని కూడా మనం టాలరేట్ చేయడానికి వీల్లేదు, స్థానం కల్పించడానికి వీల్లేదు. ఆయన సన్నిధిలో ఆసక్తితో ఆయన వెంబడించడానికి మనం సిద్ధం చేసుకోవాలి. నా హృదయంలో వచ్చేటువంటి ధ్యానం, నేను నిన్ను గురించి చేసేటువంటి ధ్యానం, ఇక ఏ దాని గురించి ధ్యానం చేయడానికి వీల్లేదు. ఆ స్థానం మన జీవితంలో ఏది ఆక్రమించడానికి వీల్లేదు. నీ ఆలోచనలు, నీ ధ్యానం దేవునికి అంగీకారమైనటువంటి విధంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నన్ను మీరు అంగీకరించాలి. నీకు అంగీకారమైనటువంటి అర్పణగా నేను ఉండాలి. ఆ యొక్క ధ్యానంలో మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించడం ప్రారంభించుదాం. ఆయన ఏమై ఉన్నాడో చెప్దాం. కీర్తనకారుడు చెప్తున్నట్టుగా, యెహోవా నీవే నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడవు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారములుగా ఉండునుగాక. యేసయ్యా 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 నా ఆశ్రయ దుర్గము నీవే. యేసయ్యా ఆయన ఏమై ఉన్నాడో ప్రకటన చేయడం ప్రారంభించుదాం ఈ సమయంలో. నా రక్షకుడా, విమోచకుడా, మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఓ నేను నమ్ముకొనదగిన సహాయము నీవే, నా సహాయము నీవే యేసయ్యా. ఓ నా విమోచకుడవు, నన్ను నడిపించే వాడువు నీవే, నీవే యేసయ్యా. శుద్ధుడా గరుడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే. మన హృదయములను ఎరిగిన వాడు, ఆయన సన్నిధిలో ఏది కూడా దాపరికం లేకుండా ఉందాం.
ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సిన ప్రతి దానిని మనం ఒప్పుకోవడం ప్రారంభించుదాం. మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. ఆయన సన్నిధిలో చీకటి ఆయనకు వెలుగులా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆకాశము నిన్ను మహిమపరచుచున్నట్లుగా, అంతరిక్షము నీ ఖ్యాతిని గురించి పాడుచున్నట్లుగా, దేవా నిన్ను ఆరాధించెదము, నిన్నే కనపరచెదము. జీవితములో నీ మహిమను వివరింతును, నీ కార్యములను ధ్యానింతును, నీ మహిమను వివరింతును, నీ కార్యములను ఆకాశం వివరించునట్లు, అంతరిక్షము పాడునట్లు, ఆకాశము వివరించునట్లు, మానకుండా ఆగకుండా అంతరిక్షము పాడునట్లు, ఆకాశము బిగ్గరగా చెబుదాం ఆయన సన్నిధిలో. నా చుట్టుపక్కల ఉన్న సృష్టి యావత్తు అంతరిక్షము పాడునట్లు నీ పాడేదా స్తుతి గీతము మనసారా. నిర్ణయం తీసుకుందాం. నే అంతరిక్షము పాడునట్లు ఆకాశము వివరించునట్లు అంతరిక్షము ఆకాశము పాడేదా
సిద్ధపడుతూ నేను కూర్చోను. ఆకాశము ఈ రోజు నిన్ను స్తుతించుచున్నట్లుగా, ఇదిగో సూర్యుడు తన పనిని ఆగకుండా నమ్మకంగా చేస్తున్నట్లుగా, దేవా మీరు నన్ను ఉంచినటువంటి అదే కక్షలో నిన్ను గురించి నేను గానము చేసేదా. విత్తవు కోయవు పక్షులను పోషించే యెహోవా ఈరే. విత్తని కోయని పక్షులను పోషించే యెహోవా ఈరే. వాటికంటే విలువైన నాకై సమస్తము అనుగ్రహించదవు నీవే. వాటికంటే విలువైన నన్ను అతి ఎక్కువగా పోషించెదవు. నే పాడేదా స్తుతి గీతము మనసారా. నే పాడేదను, నే పాడేదా స్తుతి గీతము మనసారా. నాకు సమస్తమును ఇవ్వగలిగిన వాడవు నీవే. సృష్టి యావత్తు నిన్ను గణపరచుచుండగా ప్రభువా, నేను ఈ రోజు నిన్ను గణపరచడానికి తీర్మానం చేసుకొనుచున్నాను. Despite the fact that I don't feel like worshiping you, మనలో ఉన్న వారు చాలా మంది ఈ రోజు I don't really feel like worshiping the Lord అని నీకు అనిపిస్తున్నట్లయితే, that is fine. You can still make a choice. ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకోవచ్చు. నాకు అనిపించకపోయినా నీవు సింహాసనాసీనుడవై ఉన్నావు, నా ఆరాధనకు యోగ్యుడవై ఉన్నావు, నా దేవుడవై ఉన్నావు. యెహోవా నమ్మదగిన వాడా, నా రక్షణ శృంగము, నా విమోచకుడు నీవే. నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. చెబుదాం ఆయన సన్నిధిలో, నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. Let that truth sink in you. నమ్మదగిన దేవుడవు. ఈ నమ్మకత్వం మీద ఆధారపడుచున్నాం ప్రభువా. నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు నీవేనయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు నీవేనయ్యా. నమ్మదగిన దేవుడవు. ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరించుదాం.
తమ విశ్వాసాన్ని ఎగిరింపచేయండి. నీవు మాత్రమే మా పితరుల దేవుడవు, నడిపించిన వాడవు, మాట తప్పని దేవుడవు. ఇస్తే దానిని నెరవేర్చే వాడవు నీవే అయ్యా. నీవు పిలిస్తే నమ్మదగిన వానిగా ఉండేవాడవు నీవే. నీకు అసాధ్యమేది లేదు యేసయ్యా, నీకు మరుగైనదేది లేదు యేసయ్యా. దేవా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు మరుగైనదేది లేదు యేసయ్యా. నమ్ముదామా హృదయపూర్తిగా? మరుగైనదేది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. ఎగ్జాక్ట్లీ నీ పరిస్థితి ఏంటో ఆయన చూస్తున్నటువంటి దేవుడు. సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు ఆయన. పాడుదామా? నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు మరుగైనదేది లేదు యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు మరుగైనదేది లేదు యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా.
ఆయన సన్నిధిలో క్షమాపణ అడగాలి. నీ యొక్క మనసు కోరుకుంటున్నట్లయితే క్షమాపణ అడగడం ప్రారంభించుదాం. ఆయన సన్నిధిలో ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఈ సమయంలో నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డుపడిగా ఉండనివ్వకండి. There should not be anything when you come to worship the Lord. ఇదిగో ఆయన సన్నిధిలో మరుగైనది ఏది లేదన్న మనకు జ్ఞాపకం చేసుకుని మనకుగానే స్వచ్ఛందంగా ఆయన సన్నిధిలో వదిలిపెట్టి విడిచిపెట్టవలసిన వాటిని ఆయన సన్నిధిలో అప్పగించేసేద్దాం. నీవే యోగ్యుడవు నా సమస్తమును అప్పగించడానికి, నీవే యోగ్యుడవు. పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నావు. నీవే నీవే యోగ్యుడవు. అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, నీ చిత్తమును మాకు తెలుపుము, నీ మార్గములను మాకు బోధించుము. చెప్తామా? నీ చిత్తమును మాకు తెలుపుము, నీ మార్గములను మాకు బోధించుము. అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, నీ చిత్తమును మాకు, నీ మార్గములను మాకు బోధించుము, నీ చిత్తమును మాకు తెలుపుము, నీ కార్యములను మాకు బోధించుము. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారిని మోసం చేయడానికి తను తానే మోసం చేసుకుని ఆ డబ్బులకు ఆయన నమ్మివేసిన తర్వాత తన మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై పాప భీతితోటి ఆయన వెళ్ళి ఊరి పెట్టుకుని మరణించాడు. అలా మరణించినటువంటి ఆ ఇస్కరియోతు యోధా స్థానంలో మరొక శిష్యుణ్ణి ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతోటి పేతురు అందరిని కూడా పిలిచి, ఇదిగో ఈ సమయంలో వీఆర్ లుకింగ్ ఎట్ అ నీడ్, దట్ నీడ్ నీడ్స్ టు బి మెట్. వీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకునేటువంటి సమయం కోసం వేచి ఉంటూ ఆ యెరూషలేం ప్రాంతంలో పై గదిలో మేడగది మీద వాడు ఉన్నప్పుడు ఆయన అడిగాడు, ఇదిగో ఆ స్థానాన్ని, యూదా ఇస్కరియోతు స్థానాన్ని భర్తీ చేయాలి. ఆ సమయంలో అటువంటి లక్షణాలను కలిగిన వారు, అంటే ఆయన శిష్యుల యొక్క లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తుతో ప్రయాణం చేసినటువంటి మరో ఇద్దరిని తీసుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టారు. ఆ సమయంలో వారు ప్రార్థించినటువంటి ప్రార్థన, మా అందరి హృదయాలను ఎరిగిన వాడు నీవే. ఇదిగో యూదా స్థానంలో ఇప్పుడు మరొకరిని మీరు ప్రవేశపెట్టండి అని ఆయన సన్నిధిలో తీసుకుని వెళ్ళారు. దాని తదుపరి దేవుడు వారి చీట్లు వేయడం ద్వారా ఆయనకి మత్తీయను మరి ఎన్నుకోవడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో క్రాస్ రోడ్స్లో నువ్వు ఉంటూ ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి అండర్స్టాండింగ్లో ఒక గందరగోళంలో నీవు ఉన్నట్లయితే మన దేవుడిని అడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యూ కెన్ గో టు ద లార్డ్. దేవా, ఏం చేయమంటారు నన్ను? మా హృదయాలు ఎరిగిన వాడివి,
ఇదిగో మేము ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నిలబెట్టాము, ఇద్దరు వ్యక్తులు కూడా మంచివారే, నిన్ను ఎరిగిన వారే, మాలాంటి వాళ్లే. కానీ వీళ్ళలో ఎవరిని ఎన్నుకోవాలి? మా హృదయాలను ఎరిగిన వాడు నువ్వే కదా, నీవే నిర్ణయించాలి. ఈరోజు నీ హృదయాన్ని, నీ ఎదుటి వాని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన నీకు న్యాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన నీ తరపున నిలబడేటువంటి వాడై ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, దేవా నా హృదయాన్ని ఎరిగి ఉన్నావు కదా, నన్ను పరీక్షించండి. ఇదిగో ఈ క్రాస్ రోడ్స్లో నాకు నడిపించండి, నన్ను నడిపించండి, నాకు నేర్పించండి. ఎటువైపు నేను వెళ్ళాలో, ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో నాకు తెలియజేయండి అని నువ్వు దేవుడిని అడగవచ్చు. దేవుడికి పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. తన యొక్క నడిపింపులోనికి దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నాడు. మార్గములను మాకు బోధించుము, నీ చిత్తమును మాకు తెలుపుము. నీ మార్గములను మాకు బోధించుము. దేవా నీ చిత్తమును బయలుపరచండి, నీ మార్గములను మాకు తెలియజేయండి. యేసయ్యా నీ యొక్క ఆత్మ ద్వారా వీటిని మీరు మాకు బయలుపరుస్తారని వాక్యం సెలవిస్తుండగా, నీ ఆత్మ ద్వారా ప్రభువా మీరు మాకు వాటిని విశదపరచవలసిందిగా ప్రార్థించుచున్నాము. సహాయము చేయము, మా చేయి పట్టుకుని నడిపించుము. యేసయ్యా ఆ రోజు దావీదుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక రాజును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, ఆ జెస్సీ కుమారులలో, యెషయి కుమారులలో తన అన్నలను చూసి అనుకున్నాడు, చాలా బాగున్నాడు, నిశ్చయంగా యెహోవా ఏర్పాటు చేసుకుంది వీడినే అని. పెద్దవాడిని మొదలుకొని చిన్నవాడి వరకు వచ్చేటప్పుడు సమూయేలు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను అంతరంగాన్ని చూచేవాడను. సమూయేలులా పై రూపాన్నే చూస్తామందరం, సమూయేలులా పై రూపాన్నే చూస్తామందరం. నువ్వెప్పుడు అంతరంగమును చూచేవాడవు,
what we face in our life, మన తీర్మానాలు ఏమైనప్పటికీ నీతోనే ఉండడానికి తీర్మానం చేసుకుంటాం ప్రభువా. వెంబడిస్తాను అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, అందరి హృదయాలు ఎరిగిన దేవా, మా అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, నీ చిత్తమును మాకు తెలుపుము, నీ వాక్ బోధించుము, నీ చిత్తమును మాకు తెలుపుము, నీ మార్గములను మాకు బోధించుము. నేనేంటో ఎరిగిన వాడివి, అయినా నన్ను ప్రేమించేవాడువు. నీవు పిలిచినటువంటి వాడువు, నా రూపాన్ని బట్టి కాదు, నా లక్షణాలను బట్టి కాదు, నీ ప్రేమను బట్టి, నీ ప్రణాళికలను బట్టి ఏర్పాటు చేసుకున్న వాడవు నీవే, నడిపించే వాడవు నీవే. ఈరోజు నేనేమైతే అయి ఉన్నానో అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాను ప్రభువా. నన్ను నడిపించే వాడవు నీవే అని నీ మీద అయ్యా నేను ఆశ్రయముగా నేను నిన్ను చేసుకుని ఉంటున్నాను నాయన. మీరే నడిపించండి, నీ చిత్తమును మా యొక్క జీవితంలో జరిగించండి అయ్యా. నీ మహిమ కోసం నన్ను ఎదిగింపచేయండి. నా జీవితం ద్వారా మీరే మహిమను తెచ్చుకోవలసిందిగా కోరుకొనుచున్నాము ప్రభువా. అబ్రహాము దేవుని చేత పిలువబడిన తర్వాత ఆయన కోసం తన స్థానాన్ని, తన యొక్క ప్రాంతాన్ని వదిలిపెట్టేసేసి వచ్చేసాడు. దేవుడు అంచెలంచెలుగా అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహాముకు ఉన్నటువంటి ఆస్తిని దేవుడు ఎంతో గొప్పగా చేస్తే తనతో పాటుగా ఉన్నటువంటి తన మేనలుడు కుమారుడుగా ఉన్నటువంటి లోతు ఆ ఆస్తితోటి ఇంకా వర్ధిల్లడం చూసి వీరిద్దరు కూడా అనుకున్నారంట, మనం కలిసి ఉండడం కష్టం, మనం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోదాం. నా ఆస్తి నీ ఆస్తి పెరిగిపోతుంది, ఎటువైపు వెళతావు చూసి చేసుకోమంటే లోతు చుట్టూ చూచి పచ్చగా ఉన్నటువంటి చాలా గొప్పగా కనిపిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలను ఎన్నుకున్నాడట. నీవు నేను కూడా ఇదిగో ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే ఫ్యూచర్ ఉంటుందో దాన్ని ఎన్నుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే మన జీవితం బాగుంటుందో, భవిష్యత్తు బాగుంటుందని మనకు అనిపిస్తుందో దాన్ని ఎన్నుకుంటాం. ఎవరికి తెలుసు అది ఎలా మారబోతుందో? ఎవరికి తెలుసు సొదొమలో ఉన్నటువంటి పాపం దేవుని దృష్టికి ఘోరంగా ఉంటుందని? లోతుకు మాత్రం తెలుసా? అయితే దేవుని ఆత్మను కలిగినటువంటి మనం దేవుని అడగొచ్చు, ప్రభువా నేను ఏం ఎన్నుకోవాలో నాకు తెలియజేయండి. ఆయన మన భవిష్యత్తును ఎరిగిన వాడు. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి ఆయన చెప్పింది చేయడం చాలా శ్రేయస్కరం. ఆయన మీద ఆధారపడదాం. లోతులా కనిపించే సమృద్ధిని చూస్తామందరము, లోతులా కనిపించే సమృద్ధిని చూస్తామందరము. నువ్వెప్పుడు భవిష్యత్తును ఎరిగిన వాడవు, ఎల్లప్పుడూ నా భవిష్యత్తును ఎరిగిన వాడవు. నువ్వెప్పుడు భవిష్యత్తును చూచేవాడవు, ఎల్లప్పుడూ నా భవిష్యత్తును ఎరిగిన వాడవు.
చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా పాత్రుడు కాదు, నేను వెనక తట్టు తిరిగి చూడను ప్రభువా. నీవు నడిపించినటువంటి ఆ నడిపింపులోనికి, నువ్వు పిలిచిన ఆ పిలుపులోనికి ముందుకు సాగి వెళ్ళదను. నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
కాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 నీతోనే నిత్యము నిత్యము నీతోనే జీవించెదను యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. శూన్యము నుండి సృష్టిని చేసి వెలుగు కమ్మని పలికావు, ఆ వెలుగులోనికి చీకటి నుండి నడువమని నన్ను పిలిచావు. శూన్యము నుండి సృష్టిని చేసి వెలుగు కమ్మని పలికావు, ఆ వెలుగులోనికి చీకటి నుండి నడువమని నన్ను పిలిచావు. నన్ను నీలా మార్చితివి నీవే, నన్ను నీలా మార్చితివి, నన్ను నీలా మార్చితివి, నన్ను నీలా మార్చితివి. చప్పట్లు
మంచిని చేయువాడా, మంచివాడా, మంచిని చేయువాడా, నన్ను నీలా చేసితివి, నన్ను నీలా చేసితివి, నన్ను నీలా చేసితివి, నన్ను నీలా చేసితివి. ఇదిగో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాతవన్నీ గతించెను, సమస్తమును నూతనమాయెను. దేవుడు నిన్ను నన్ను ఆయన రూపములో ఆయన పోలిక చొప్పున కలుగు చేశాడు. నాలో మంచిదేదీ లేదు అనేటువంటి ప్రాంతంలో నుంచి దేవుడు తన మంచితనాన్ని మన జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. దేవుడు మంచిది అని పిలిస్తే సమస్తమును కూడా మంచిదైపోతుంది. దేవుడు నిన్ను చూచి మంచివాడు అని పిలిస్తే నువ్వు మంచివాడు అయిపోతున్నావు. తన రూపంలో తన పోలిక చొప్పున తన గుణ లక్షణాలను పుడికి పుచ్చుకొని జన్మించినటువంటి మనము యేసుక్రీస్తు మూలముగా మరలా మన యొక్క స్వంతదైనటువంటి శైలిలోనికి రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. స్వంతదైన విధానంలో జీవించడానికి, ఆయనను పోలి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాడు. బలంగా విశ్వసించుదాము ఈ మాటను. నథింగ్ లెస్. నన్ను నీలా మార్చితివి, నన్ను నీలా చేసితివి, నన్ను నీలా మార్చితివి. నిరూపములో నన్ను చేసిన దేవా, నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లింతును. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లింతును. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లింతును. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లింతును.
చేసి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా నీకే చెల్లింతును. ఆశ్చర్యకరుడా నీకే చెల్లింతును. నా జీవితం అర్పింతును. నీలా ఎవరు లేరు యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా. నీలా ఎవరును నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. వెన్నంటి నన్ను నడిపే దైవమా, నా చేయి పట్టి నాతో నడిచే నేస్తమా. కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు. కునుకవు నిదురపోవు, నన్ను విడువవు ఎడబాయవు.
There is no one else like you, Lord. There is no one else like you. ఆయన సన్నిధిలో కనపడదాం ఈ సమయంలో. దేవా, నీవేమై ఉన్నావో నేను చూడగలిగినట్లుగా నా నేత్రాలను తెరవండి అని అడుగుదాం ఆయన సన్నిధిలో. పరలోకపు సన్నిధిని అనుభవించుదాం. నీవేమై ఉన్నావో చూడగలిగినట్లుగా మా మనోనేత్రములను వెలిగింపచేయండి ప్రభువా. You are holy. You are more than anything that we can imagine, Lord. నీవే పరిశుద్ధుడవు, నీవే మంచివాడవు, పరిశుద్ధుడవు, నీవే నీవే. సన్నిధిలోనికి ప్రవేశించి వెళదాం. లోతునకు లోతునకు ఆయన ఏమై ఉన్నాడో చూడగలిగేటట్లుగా. ప్రత్యక్షత కావాలని ఆశపడుచున్నాం ప్రభువా. Nothing else of this world. We don't want to worship you with our imagination. We don't want to worship you based on someone else's perspective or description that people will preach about. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క మహిమ నిన్ను కమ్ముకొనును గాక. నాతో
చూద్దాం. పరలోకపు సన్నిధిలో ఆయన యొక్క గవినిలోనికి ప్రవేశించిన వారిగా ఆ సింహాసనపు రూమ్లోనికి వెళదాం. ఆయన సింహాసనం యొద్దకు చేరుదాం. ఆయన ముఖ వింధానమును చూద్దాం. నమ్మకాన్ని నిలబెట్టేవాడవు, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. ఎవరికి నిన్ను సమానముగా మేము పోల్చి చూడగలుగుతాం? కొనియాడుదాం దేవుణ్ణి. మంచివాడా, మంచి చేయువాడా. ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధ రక్తం నా కొరకేనయ్యా, నాకెంతో
భాగ్యం ఇది. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ రక్తము వెంబడించుదాం, ఆయన వెంబడించుదాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. ఆయన సన్నిధిలో శరీర నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమా. ఎంతగా ఆశపడుతున్నావు ఆయన సన్నిధిలో తెలియచేద్దాం. నీ కడుపులో నుంచి జీవజల నదులను ప్రవహింపచేస్తానని వాగ్దానం చేసినవాడు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో
ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ఆయన సన్నిధిలో కనిపెడదాం. ఆయన వాక్యం చేత నింపబడదాం. లోతునకు వెళదాం. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించుదాం. ఇంకా ఎక్కువగా ఇదిగో ఆయన తెలుసుకోవడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆయన సన్నిధిలో జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన సన్నిధే మనకు సరిపోయినటువంటిది. ఆయన ముఖ దర్శనం చేయడం మనకి జీవితాలను మార్చివేస్తుంది. అయ్యా, మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు. మీరేమై ఉన్నారో దానిని మాకు మీరు ప్రత్యక్షపరచుకుంటున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ సన్నిధానంలో ప్రభువా మమ్మల్ని అభివృద్ధి పరచండి నాయన. ఇంకా నువ్వు లోతైనటువంటి ప్రత్యక్షతలోనికి మమ్మల్ని మీరు నడిపించండి. నీకు వాక్యం మేము ధ్యానించుచుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మీ గురించినటువంటి ప్రత్యక్షతను మేము నీకు వాక్యంలో నుంచి గుర్తించేవారిగా ఉండడానికి మీరు మా కృప చూపించి నడిపించండి. We thank you, Father. We thank you for your presence. We thank you for Jesus who revealed Father to us. Thank you, Jesus. దేవుని సన్నిధిలో మేము ఉండడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. మమ్మల్ని లోతునకు నడిపించుతున్న దానికి నీకు వందనాలు. ఈ ప్రత్యక్షతల చేత మమ్మల్ని నింపుచున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేయుచున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచి నడిపించండి. ముందునకు తీసుకుని వెళ్ళండి. సమస్తమైన స్తుతి ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో మాకు చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. You can take our Bibles, grab some water and come together. You can discover from the word of the Lord.